స్త్రీ జాతికి స్త్రీయే శత్రువుగా మారుతున్న ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్థాయికి వచ్చే తరుణంలోనే ఆకర్షణకు లోనవుతున్నారు. దానికి ఒక ప్రేమ అనేటువంటి ఒక గీత ఈ ఆకర్షణకు లోనైపోయి నడుమధ్యన ముగింపు చేసుకుంటున్నారు. అవగాహన లేకుండా చేస్తున్నటువంటి చర్యలకు పిల్లలు బలిపశువుగా మారుతున్నారు ఈ భారతదేశంలో అనేసి నా చిన్న బాధ్యతతో కూడుకున్నది ప్రేమ. గాని పవిత్ర జయరాం చందు వాళ్ళ జీవిత కథనం సోషల్ మీడియాలో మిత్రులందరికీ యువతరానికి పనికొచ్చి యువతరానికి నాంది పలికేటువంటి గొప్ప విషయం ఏదన్నా మహోన్నతమైన వ్యక్తులు చెప్పినప్పుడు దాన్ని ప్రచారం చేయండి. రెజిమెంటల్ బజార్ చందు వాళ్ళ ఇంట్లో శిల్ప గారితో చేస్తే బాగుంటుంది అనేసి చాలా మంది చెప్పారు. నిర్ణయం ఏంటంటే పబ్లిసిటీ గురించి కాదు, మాకు ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్గా పెట్టుకున్నాం. మీరు ఒక 5,000 రూపీస్ అక్కడ ఇచ్చేసేసి పబ్లిసిటీ వస్తుంది. సెలబ్రిటీస్ నుంచి సిటిజన్స్ పాడవద్దు. డైవర్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడమే మా ప్రయత్నం. ఇద్దరు వ్యక్తుల మధ్యలో మూడో వ్యక్తి వస్తే ఎల్వి చెన్నారావు గారు జాతీయ వాయిద్య కళాకారుల అధ్యక్షులు మరియు సినీ ప్రొడ్యూసర్ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సరిత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం చెన్నారావు గారు. నమస్కారం సరిత గారు. విడిపోవడానికి 100 కారణాలు చెప్తున్నారు, కానీ కలవడానికి ఒక కారణం లేదా? కళాకారుడు అంటేనే 10 మందికి ఇన్స్పిరేషన్, 10 మందికి స్ఫూర్తి. శిఖరాన్ని అంటుకున్న మహానటుడు మన చిరంజీవి గారు. ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. సింగర్ సునీత గారు మొన్నే రీసెంట్ గా 2nd మ్యారేజ్ చేసుకున్నారు. అంటే చందు సార్ తో పెద్దగా పరిచయం ఏం లేదు, కాకపోతే రాధమ్మ కూతురు సీరియల్లో నేను నర్స్ క్యారెక్టర్. అందుగా సూసైడ్ చేసుకునేంత శక్తి ఎవరికి ఉండదు. ఒక పర్సన్ చనిపోతే చచ్చిపోదామని ఎవ్వరు అనుకోరు. ఒక ఆడపిల్ల మనసు ఆడపిల్లకి. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోబోతున్నటువంటి విషయం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అంశం సే నో టు డైవర్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఎల్పిడిఓ చేస్తున్నటువంటి కార్యక్రమం డైవర్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడమే మా ప్రయత్నం. సో దాంట్లో భాగంగా గత కొద్ది రోజులుగా స్త్రీ జాతికి స్త్రీయే శత్రువుగా మారుతున్నటువంటి కొన్ని సందర్భాలను దృష్ట్యా ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, ఇద్దరు వ్యక్తుల మధ్యలో మూడో వ్యక్తి వస్తే ఆ యొక్క కుటుంబంలో కలహాలు ఎలా ఉంటాయనే దానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలే మనకు నిదర్శనం. సో ఈ అంశంపై మాట్లాడడానికి సే నో టు డైవర్స్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైవర్స్ కి సంబంధించినటువంటి అంశాల గురించి మరియు కళారంగంలో ఉన్న కళాకారుడు వాళ్ళ యొక్క ప్రదర్శనలలో నైపుణ్యమై నిష్ణాతులై వాళ్ళ జీవితాలను అర్ధరహితంగా ముగిస్తున్న క్రమాన్ని దృష్ట్యా మనతో ఈ కాసేపు మాట్లాడడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎల్వి చెన్నారావు గారు జాతీయ వాయిద్య కళాకారుల అధ్యక్షులు మరియు సినీ ప్రొడ్యూసర్ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సరిత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం చెన్నారావు గారు. నమస్కారం సరిత గారు. నమస్తే అండి సార్. ముఖ్యంగా ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కలహాలు అనుకోనివ్వండి, లేకపోతే మనస్పర్ధలు కానివ్వండి, వాళ్ళు విడిపోవడానికి 100 కారణాలు చెప్తున్నారు, కానీ కలవడానికి ఒక కారణం లేదా? ఎస్పెషల్లీ కళాకారుడు అంటేనే 10 మందికి ఇన్స్పిరేషన్, 10 మందికి స్ఫూర్తి. సో ఇలా కళాకారుల యొక్క జీవితాలు అర్ధరహితంగా ముగించడానికి ప్రథమమైనటువంటి కారణాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. భరత్, మంచి ప్రశ్న వేసావు. వాస్తవానికి ఒక 25 years కావచ్చు, 20 years కావచ్చు బ్యాక్ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఎండితెర కావచ్చు, బుల్లితెర కావచ్చు, అక్కడి నుంచి వచ్చినటువంటి అట్టడిగినటువంటి సామాజిక వర్గాన్ని నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఒక పేదరి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎండితెరలో మహానటులై ఒక శిఖరాన్ని అంటుకునేటువంటి స్థాయికి వచ్చి మన దేశాన్ని కూడా శాసించేటువంటి వ్యక్తులుగా మారిందని మనం చూసాం. వాళ్ళందరి మహానటుల్ని. అది బుల్లితెర కూడా అటువంటిది కాబట్టి ఆదరణ ఇచ్చింది. కాబట్టి ఈ ఆదరణలో అప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ఒకటి ఏకాగ్రత దృష్టితో వచ్చారు,
వారి కర్తవ్యం ఏందని ముందే నిర్దిష్టం చేసుకున్నారు. ఆ నిర్దిష్టంలోనే ఆ యొక్క ఋషి తపస్సు చేసినట్టు చేసి ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ తరుణంలో కూడా, ఈ యొక్క తరంలో కూడా చూసుకున్నట్టయితే చాలామంది కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి దాని ఫలితంతో ఒక శిఖరాన్ని అంటుకున్న మహానటుడు మన చిరంజీవి గారు, మెగాస్టార్. అంతకుముందు మన తెలుగు ఫిలిము ఇండస్ట్రీకే ఒక మూల విరాటులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మహానటులు. ఆ టైంలోనే ఏమీ లేనటువంటి స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ప్రొడ్యూసర్లో డి రామానాయుడు గారు. వీళ్ళందరినీ చూసినట్టయితే చాలా గర్వంగా ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్కి ఆదరణ ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది. కష్టపడి వచ్చారు, వారు కష్టపడి చెయ్యాలనే వాళ్ళు 6 గంటలకి ఆ షూటింగ్లో ఉండేవాళ్ళు. ఉదయం 6 గంటల కంటే 6 గంటలకు ఉండేవారు. ఆ యొక్క వాళ్ళ యొక్క పాత్ర అయిపోయేంత వరకు కూడా దాని మీదనే దృష్టి పెట్టి, దాని మీదనే కృషిగా చేసి, దాని మీద ఎంతో ప్రజల్ని ఏ విధంగా మెప్పించాలనేటువంటి ఆతృతతోటి చేసినటువంటి వ్యక్తులు ఒక ఆలయ శిఖరాన్ని అంచుకున్నట్టుగా అంత స్థాయికి ఎగిరినటువంటి మహానటులు వాళ్ళు. ఇప్పుడు వస్తున్న జనరేషను వారు ఫస్ట్ వచ్చేటప్పుడు ప్రప్రదం అదే దీక్షతో వస్తున్నారు, అదే విధంగా ముందుకు వస్తున్నారు, కష్టపడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ కొంతమంది ఆర్టిస్టులు ఒక్క స్థాయికి వచ్చే తరుణంలోనే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆకర్షణకు లోనవుతున్నారు. దానికి ఒక ప్రేమ అనేటువంటి ఒక గీత గీస్తున్నారు. కాదు, ఆకర్షణ వేరు, ప్రేమ వేరు. ఈ ఆకర్షణకి లోనైపోయి జీవితాలని నడుమధ్యన ముగింపు చేసుకుంటున్నారు. ఈ ముగింపు దశలో కరెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ, వారికి ఒక సలహాలు ఇచ్చేటువంటి ఒక స్నేహితులు కానీ, ఇటువంటి విధానాలలో ఉండి పక్కదో పట్టుతున్నటువంటి వ్యక్తులకి వాళ్ళు ముందు చూపుగా చెప్పి సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే సలహాలు తీసుకొని ఉంటున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. లేని తరుణంలో వస్తే ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు వెలుతురు ఒక జ్యోతి వెలుగుతుంటుంది. 86లో త్యాగరాయ గాన సభలో మీటింగ్ అయింది. దానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు, సి నారాయణ రెడ్డి గారు వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఫస్ట్ వారు మాట్లాడేసి అద్భుతంగా, ఒక సినిమా ఇండస్ట్రీ అంటే నాకు కన్న తల్లి, ఆ తల్లి ఒడిలో పెరిగిన నేను బాలుని కాబట్టి నాకు చాలా ఆదరణ ఇచ్చింది. నేను ఈ స్థాయికి రావడానికి సినిమా ఇండస్ట్రీ కాబట్టి నా తల్లిని ఎవరు కూడా దూషించినా నేను ఒప్పుకోను, నా తల్లి లాంటిది సినిమా ఇండస్ట్రీ అని చెప్పి వారు అద్భుతంగా చెప్పేసి వారు ప్రసంగం ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత సి నారాయణ రెడ్డి గారు వచ్చారు. వారు ప్రసంగంలో ఏం చెప్తారంటే, ఉదాహరణకు చెప్పారు, ఒక జ్యోతి వెలుగుతుంటుంది. జ్యోతి అంటే దీపం వెలుగుతుంటుంది. ఆ వెలిగేటప్పుడు ఆ వెలుతురును చూసి మన యొక్క ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి సామెత ఉంది, చక్కబెట్టుకోవాలి. కానీ అక్కడికి ఒక మినుగు పురుగు వచ్చింది. ఆ పురుగు చేయాల్సినటువంటి విషయం ఏంది, ఆ వెలుతురును చూసి తనకి కావాల్సినటువంటి పదార్థాలు ఏమన్నా ఉంటే భుజించి వెళ్ళిపోవాలి. అది కాకుండా ఆ ఎలుతురుని ఆస్వాదించకుండా ఆ ఎలుతురుని మింగాలని చెప్పేసి ఆ యొక్క ఎలుతురులోకి వెళ్ళిపోయి రెక్కలు గాలి పడిపోయినటువంటి విధానమే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆర్టిస్టుల శాతం. ఎందుకంటే దాదాపు ఎవరైనా ఆర్టిస్ట్ తన ఆర్టిస్టిక్ లైఫ్ని స్టార్ట్ చేసే ముందు ఎంతో తపన పడతాడు, ఎంతో కృషి చేస్తారు. ఒక ఛాన్స్ వస్తే చాలు మా యొక్క ప్రదర్శనను ప్రదర్శించి ఒక వినోదాత్మకంగా ప్రజలను రంజింపజేసే విధంగా వాళ్ళ యొక్క ప్రదర్శన ఉండాలనేసి కోరుకుంటారు. అలా బ్రేక్ వచ్చిన వాళ్ళు చాలా అరుదు, లక్షలలో ఒకరని చెప్పొచ్చు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి చంద్రకాంత్ మన రీసెంట్గా. సో అతను దాదాపు అంటే నాకు సీరియల్ గురించి పెద్దగా ఐడియా లేదు సార్, కాకపోతే ఏంటంటే ఈ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను బట్టి దాని దృష్ట్యా ఒక లాంటి హైప్ క్రియేట్ అయిపోయింది ఈ యొక్క అంశం. పవిత్ర జయరామ్ అనేసి, చంద్రకాంత్ అనేసి, మళ్ళీ దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య నుంచి ముఖ్యంగా ఎందుకు ఈ విషయం మాట్లాడవలసి వస్తుందంటే సార్, ప్రస్తుతం
వాళ్ళు ఎదిగినటువంటి విధానం కానివ్వండి, చాలా కష్టపడి నిరుపేద కుటుంబం చంద్రకాంత్ వాళ్ళ. సో ఎదిగిన క్రమంలో తను లైఫ్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దాని తర్వాత తను మనం చూస్తున్నటువంటి విషయాలను బట్టి చూస్తే వాళ్ళకు ఒక పరిచయం ఏర్పడి, ఒక పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి దాకా దారితీసి, దాని తర్వాత మీరు కథనాలంతా కూడా చూస్తూనే ఉన్నారు. సో ఈ విషయంలో ఏంటంటే ముఖ్యంగా చాలా మటుకు యంగ్స్టర్స్ని మేము నేరుగా వెళ్ళి అడిగినప్పుడు ఏంటంటే, ఇండస్ట్రీలో చాలామంది మ్యారేజెస్ చేసుకుంటున్నారు కదా, సో దీంట్లో మేము చేసేది ఏం తప్పు అనేసి ఆ క్షణంలో వాళ్ళకి అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూసి బాధ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇప్పుడు ఉన్నటువంటి ఆ పిల్లల భవిష్యత్తు పరంగా పెడుతున్నాం. అలా ఎన్నో కుటుంబాలలో జరుగుతున్న విషయం ఇది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే నేను మిమ్మల్ని అడగదలుచుకుంది, ఇది ప్రేమనా, బాధ్యతతో కూడుకున్నటువంటి అంశమా, లేకపోతే ఆకర్షణనా? సో ఎందుకు ఈ యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది? ఎందుకంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఫిల్ఫిల్ చేస్తున్నాడు. తను లైవ్గా ఉండి రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ఫిల్ చేసి తను ఒప్పించిన తర్వాతనే తను నలుగురికి ఆదర్శంగా ఉన్నారు. మహాకవి అన్నాడు ఒక మాట, నా రాతలనే చూడండి కానీ నా జీవితంలో వెళ్ళి చూడొద్దనేసి ఒక మహాకవి చెప్పాడు. సో మనము ఏంటంటే ఇన్స్పిరేషన్గా అలా కూడా తీసుకోవచ్చు కదా, తన రెస్పాన్సిబిలిటీస్ నిలబెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని కూడా తీసుకోవచ్చు. సింగర్ సునీత గారు మొన్నే రీసెంట్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ క్రమాన్ని కూడా ఉదాహరణ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే వాళ్ళ జీవితాలలో సెకండ్ పార్ట్నర్స్ అనేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇలా యువతరం, కొత్త తరం వచ్చే వాళ్ళకి, ఎందుకంటే ఇంతగా అడగడానికి మిమ్మల్ని కారణం ఏంటంటే ఇవాళటి పిల్లలే రేపటి పౌరులు. సో తండ్రి పాత్ర ఒక కుటుంబంలో చాలా ముఖ్యం. సరిహద్దులలో సైనికులు వీరమరణం చెందినప్పుడు ఆ కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోతారు, నాన్నం కోల్పోతారు, అది వేరే విషయం. కానీ వీళ్ళటి అంటే ఒక అవగాహన లేకుండా చేస్తున్నటువంటి చర్యలకు పిల్లలు బలిపశువుగా మారుతున్నారు ఈ భారతదేశంలో అనేసి నా చిన్న సందేహంతో మీ ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్. ఓకే భరత్, మంచి క్వశ్చన్. ఇప్పుడు ప్రేమ అనేది ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఆకర్షణకి లోనైపోయి దాన్నే ప్రేమగా భావిస్తున్నారు. ప్రేమ అంటే అది కాదు. ఒక తల్లి పట్ల ఒక బిడ్డ చూపించేది ప్రేమ. అది చాలా బరువుగా ఉంటుంది. ఆ ప్రేమ అది అంతెంత బరువు ఉండదు. ఒక తల మీదకి ఒక 50 కిలోల బరువు ఎత్తుకుంటే ఎంత ఉంటుందో అంత మించిన బరువు ఉంటుంది ప్రేమ అనేది. బాధ్యతతో కూడుకున్నది ప్రేమ, కానీ అది ఆకర్షణతో కూడుకున్నది ప్రేమ కాదు. వీళ్ళందరూ ఏమవుతున్నారంటే మీరు అడిగినప్పుడు చెప్పినటువంటి వాళ్ళిద్దరూ పవిత్ర జైరామ్ చందు వాళ్ళ జీవిత కథనం. ఈ పవిత్ర జైరామ్ చందు ఇటీవల ఈ సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా ఎవరి యొక్క చాతుర్యంతో వాళ్ళ యొక్క ప్రదర్శన ఆ ఛానల్ అందరూ చూపించారు. ఫస్ట్గా నేను ఏం చెప్తున్నానంటే ఈ సోషల్ మీడియా మిత్రులందరికీ, ఏదైనా సరే జీవితంలో యువతరానికి పనికొచ్చి యువతరానికి నాంది పలికేటువంటి గొప్ప విషయం ఏదన్నా మహోన్నతమైన వ్యక్తులు చెప్పినప్పుడు దాన్ని ప్రచారం చేయండి. అది దాన్ని ఒక బాధ్యతగా చేయండి. అది కూడా ఒక ప్రేమతో చేయండి. ప్రేమ అంటే ఏంది? బాధ్యత కలిగినటువంటిది ప్రేమ. సొసైటీని కూడా ప్రేమించాలి మనం. సొసైటీ, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. కాబట్టి సొసైటీని ప్రేమించే విధంగా ఉండాలి. సోషల్ మీడియా బాధ్యత కూడా, అది కూడా ఒక ప్రేమ. సోషల్ మీడియా అంటేనే సోషల్ వర్క్ చేసే. సోషల్ వర్క్ అంటే ఏంది? సామాన్యుడికి అన్ని విషయాలుగా అన్యాయం జరగకుండా ధర్మంలో ముందుకెళ్ళి ఆ ధర్మాన్ని నిలపటమే బాధ్యతగా, అదొక ప్రేమగా తీసుకోవాలి. ప్రతి అంశంలో ఉంటుంది ప్రేమ. కాబట్టి తల్లి కొడుకుల ఆ బాధ్యతను ఏ విధంగా అయితే తీసుకుంటుందో సోషల్ మీడియా కూడా యువతరం పట్ల ఒక గురుతరహా బాధ్యతలో ఒక తండ్రి పాత్ర కావచ్చు, తల్లి పాత్ర పోషించి వాస్తవానికి అనవస్తవాలు జరిగిన వాటిని ఏమో చూపరాదంటే ఒక స్థాయిలో చూపించవచ్చు, అంత పెద్ద స్థాయిలో చూపించాల్సిన అవసరం లేదు. మన యొక్క ఛానల్ చూడాలనేటువంటి మంచిది చూపించండి, బ్రహ్మాండమైన చూస్తాయి.
కె విశ్వనాథ్ గారు తీసే మూవీలు అన్ని ఫైటింగ్ మూవీలే కాదు. కె విశ్వనాథ్ గారు తీసే ఫైటింగ్లు ఏమి ఉండవు, అంత సంగీతం ఉంటుంది. ఆయన మూవీలు పాస్ కాలేదా? ఆయన మూవీలు సక్సెస్ కాలేదా? ఆయన మూవీలన్నీ పబ్లిక్ చూడలేదా? పేరు ప్రఖ్యాతలు కాలేదా? కె విశ్వనాథ్ గారు తీసినటువంటి సంగీతం ఆయన సామాన్యంగా ఉంటాయి. ఒక సామాన్యుడు మానవుడు ఒక మహోన్నతమైన వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుందన్న అంశాల మీద కథ తీసుకొస్తాడు, అందరూ చూశారు. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రజలు ఆస్వాదిస్తారు, వారు ఆశీర్వాదం కూడా ఇస్తారు. కాబట్టి అటువంటి జరపాలని మీడియా సోదరులందరికీ చెప్తున్నా. రెండోది, పవిత్ర జైరాం చందు అంటే చందు ఆమె ఆకర్షణలో పడ్డటువంటి వ్యక్తి. అది ఆకర్షణకి, ఆ ఆకర్షణకు లోనైపోయి ఒక స్థాయికి ఎదుగుతున్నటువంటి ఇద్దరు కూడా ఒక చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి యాక్టర్స్ లెక్కనే కనిపిస్తున్నారు. వాళ్ళు పాపం కష్టపడి ఒక మంచి స్థాయికి వచ్చారు ఇద్దరు కూడా. ఒక స్థాయికి వచ్చినప్పుడు వారిని అట్టనే కాపాడుకుంటూ స్నేహాన్ని స్నేహంగానే ఉంచుకోవాలి, కానీ దాన్ని ఏదో విధంగా మార్చుకున్నప్పుడే ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడు వారు వచ్చినటువంటి స్థాయి పడిపోయింది. ఆ స్థాయిలో వాళ్ళు వెనకుండేటువంటి బాధ్యతలన్నీ, బంధుత్వం, బాధ్యతలు, ప్రేమ అనేది వాళ్ళ వెనకున్నది. వీళ్ళిద్దరిలో ప్రేమ లేదు, వాళ్ళ వెనక ప్రేమ ఉన్నది, వాళ్ళ వెనక బాధ్యత, ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను వీళ్ళు ప్రేమించలేకపోయారు, వాళ్ళు అక్కడ విఫలం చెందారు. కాబట్టి వాళ్ళు ప్రేమించవలసినటువంటి అంశాన్ని ప్రేమించకుండా ఆకర్షణకు లోనై ఆకర్షణే మాకు ప్రేమ అనుకున్నారు. ఆమెకి పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు. చూస్తుంటే మనం ఈ వీడియోలు అన్నింటిలో చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నారు. అంటే వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు. ఇందులో సార్ కాస్త పవిత్ర జయరాం గారు కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించిందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత తన నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్లీ ఏంటంటే పవిత్ర వాళ్ళ అబ్బాయి వచ్చేసి 23 years, అమ్మాయి వచ్చేసి 20 years. దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ టు లీడ్ దేర్ ఓన్ లైఫ్. అండ్ తనకు ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేసి తెలుస్తున్న క్రమంలో ఈ యొక్క చందు అనే వ్యక్తి ఒక తన లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవడానికి కూడా ముఖ్య కారణం అనుకోవచ్చా? విషయం ఏంటంటే, లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవాలంటే మీరు ఇందాక చెప్పారు మన సింగర్ సునీత గారి గురించి. వారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అది తన కొడుకున్నా ఎవరున్నా కూడా మనకి బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతల్ని తొలగించుకొని ఆమె ఏం చేసింది, ఫస్ట్ భర్త అది ఇబ్బందులు ఏమో నాకు వద్దన్నది, అది వద్దనుకున్నారు. దానికి లీగల్గా ఏం కావాలని అన్ని ఫార్మాలిటీ చేసుకొని మరొక చక్కగా మళ్ళీ వివాహం చేసుకొని ఆదర్శంగా ఉన్నారు. తప్పులేదు, అది కరెక్ట్. మన జీవితంలో ఎన్ని మార్పులు చెందుతాయో మనకు తెలియనటువంటిది, భగవంతుడు ఇచ్చినటువంటి వాస్తవం. దాన్ని సద్వినియోగం చేసుకోవటమే మనం ఒక వరంగా మార్చుకొని మన సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితాన్ని మనమే సద్వినియోగపరచుకోవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకి గతించిపోయిన భూతకాలాన్ని గురించి చేయలేము, భవిష్యత్ కాలం మనకు తెలియదు. వర్తమాన కాలంలో అయినా కూడా మనం వర్ణాతీతంగా కాకుండా మన యొక్క ఆత్మశుద్ధితోటి జీవనం చేయటం గొప్ప విషయం. దాంట్లో ఆమెకు తగిన విధంగా భర్త బాగలేడు అనుకున్నప్పుడు తగిన విధంగా ఆ వరుణ్ణి చూసుకొని చేసుకుంటే అయిపోద్ది. వాళ్ళ వయసులో చూసిన చాలా డిఫరెంట్ ఉంది ఇద్దరికి. కాబట్టి చంద్రకాంత్ అనే వ్యక్తి తనది లవ్ మ్యారేజ్ కాబట్టి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ టాక్ అనేది ఎలా అయిపోయిందంటే, ఓకే రైట్, భార్య అన్ని విధాలుగా సహకరించదు, తోటి స్నేహితులతో పాటు మనము రేవ్ పార్టీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే పబ్స్కి వెళ్ళొచ్చు అనే క్రమాన్ని కూడా పెంచుకుంటున్నారు అనేసి చాలా మటుకు అదే మీకు చెప్తుంది. ఆకర్షణ, అది ఆకర్షణ. అది మొన్న కూడా రేవ్ పార్టీ ఏదో పెద్ద గొడవలు అవుతుంది. అసలు వీళ్ళు ఏంటండి, యాక్టర్స్ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజల్లో ఆదరణ ఉంది, ఎక్కడికి పోయినా వీరు అని గొప్పగా చూస్తున్నారు. ఆ గొప్పగా చూస్తున్నప్పుడు దాన్ని ఎంత గొప్పగా వీళ్ళు నింపుకోవాలి. అసలు రేవ్ పార్టీలు వీళ్ళకి ఎందుకు, అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి, అసలు సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు అంత? నాకు ఇది వచ్చిన కాడి నుంచి కొంచెం ఎక్కడో మనసులో బాధ కలుగుతుంది. ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అని తీస్తే డ్రగ్స్ అంటారు, ఏదో ఈ మాఫియా అంటారు, అది అంటారు, ఇది అంటారు, అది మొత్తం సినిమా ఇండస్ట్రీకి మీద ఆ పేరు పడిపోతుంది. నాకు చాలా బాధాకరమైన విషయం. మహాతల్లి సినిమా ఇండస్ట్రీ, కలమ్మ తల్లి ఎంతో తన కడుపులో దాచుకొని అభ్యుదయానికి నాంది పలికినటువంటి కలమ్మ తల్లి, అది అంత గొప్ప తల్లి. సంగీత పరంపరలు ఎన్నో వస్తున్న వేదాంతాలు, సంగీతము, రచనలు అన్ని గొప్పగా తీసుకొచ్చినటువంటిది. మనిషికి పరిజ్ఞానం, లోకజ్ఞానం, సొసైటీని మేలుకొల్పటం, మనిషి జీవన విధానాన్ని వీటన్నిటిని తెలిపినటువంటి చరిత్ర ఉన్నది ఒక తెలుగు ఇండస్ట్రీకి. అంత గొప్ప తెలుగు ఇండస్ట్రీ మంది.
కాబట్టి మాటకొస్తే అదొక పదం తీసుకొస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతి యాక్టర్ నీకు పని దొరకకపోతే ఇంకొక పనికి వెళ్ళు, నీకు అక్కడ పని దొరకదు ఇంకొక పని చూసుకో, ఇంకొక పని ఎన్నో ఉన్నాయి కళలు. ఆ కళల పట్ల ఆసక్తి చూపించండి, ముందుకు వెళ్ళండి. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతే ఆ లోపాలను సరిదిద్దుకొని వెళ్ళండి. కానీ ఇటువంటి పార్టీలకు వెళ్ళిపోయి మన ఆదర్శంగా ఏమి నిలవాలి భావితరాలకి? ఎందుకంటే ఒక స్టార్డమ్ అనేది ఇచ్చేది సిటిజన్స్, అంటే పౌరులు. సో ఆ పౌరులకు మీరు ఆదర్శంగా ఉండాలని మీరు ఇచ్చే సందేశం చాలా గొప్ప విషయం అండి యాక్చువల్లీ. నమస్కారం సరిత గారు. నమస్కారం అండి. ముఖ్యంగా మీరు సినీ రంగానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం? ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో అంటే మీరు ఇక్కడ మెయిన్గా అంటే మీకు ఫిలిం ఇండస్ట్రీలో ప్రజెంట్గా ఫిలిం ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే మీ యొక్క జాబ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే అండి? జాబ్ అయితే నాట్ ఇంట్రెస్ట్, బట్ నాకు మూవీ సీరియల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే. ఒక 3 years బ్యాక్ వచ్చాను. ఎలా వచ్చాను అంటే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి మనీ పే చేసి అని అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే పే చేస్తాను. సో యాక్టింగ్ నేర్చుకుందాము, ఏదో ఒక సీరియల్ అవకాశం రాదా అన్న ఇంట్రెస్ట్తో వచ్చాను. మేబీ ఒక 1 year సఫర్ అయ్యాను, షూటింగ్ లేక. జూనియర్ గా కూడా నన్ను ఎవరు తీసుకోలేరు. అలా ఒక 1 year సఫర్ అయ్యాను. అలా తర్వాత మెల్లమెల్లగా ఆడిషన్లకు వెళ్ళడము, సీరియల్లో అలా అలా సెలెక్ట్ అవ్వడము. ఓకే, ఇప్పుడు నా పరంగా అయితే ఓకే. నార్మల్ గా మాకేంటంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏంటంటే మాకు పెద్దగా షూట్లు ఉండయి. మంత్లీ ఒక 4 షూట్లు ఉంటాయి అంతే, అంతకు మించి ఏం లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే మేబీ దీనికన్నా జాబ్ బెటర్ అని నేను అనుకుంటున్నా. కాకపోతే మనిషికి గోల్ ఉంటది కదండి, ఇదే చెయ్యాలి అని చెప్పేసి ఆ పరంగా చూసి నేను వచ్చాను ఇండస్ట్రీకి. డ్రీమ్ విత్ ప్యాషన్. ఎస్. సో అంటే మీ సీరియల్స్ కూడా నేను చూసాను యాక్చువల్లీ. ఓకే. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అని కూడా. అవును. సో అందులో ముఖ్యంగా ఏంటంటే మీరు చందు గారితో కూడా యాక్ట్ చేశారని తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. చేశానండి. ఓకే. సో తనతో మీకున్న పరిచయం అంటే చందు సార్తో పెద్దగా పరిచయం ఏం లేదు. కాకపోతే రాధమ్మ కూతురు సీరియల్లో నేను నర్స్ క్యారెక్టర్. అందులో సార్కి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఫన్నీ క్యారెక్టర్ అది, మొత్తం ఫన్నీగానే ఉంటది. సో షూటింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటారు. అంటే నాకు ఒక టైంలో ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నప్పుడు సరిగా తెలియదు, మనం రియల్ నర్సులం కాదు కదా, దాంట్లో యాక్టింగ్ కదా. సో నాకు 1కి 100 సార్లు చెప్పారు, పర్లేదమ్మా ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు, నీకు నచ్చినప్పుడు నీకు ఎప్పుడైతే ఓకే అనుకుంటూ అప్పటి వరకు చెయ్యు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా మంచిగా చెప్పాడు. తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ వచ్చేటప్పుడు పెట్టేటప్పుడు హాయ్ అమ్మ బాయ్ అమ్మ అని చాలా బాగా చెప్పారు. సడన్ గా నేను విన్నాను ఆయన చనిపోయిందంటే ఈయన ఎందుకు చనిపోతాడు. అంతకుముందు ఆమెకి యాక్సిడెంట్ అయింది, పవిత్ర జయరామ్. ఆమెతో నాకు ఆమె సీరియల్ అని చెయ్యలేను, బట్ యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలుసు, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని కూడా తెలుసు, కానీ మాకు అంత తెలియదు కదా. సో నేను అలా ఉన్నాను. తర్వాత ఒక 2 days తర్వాత ఈయన సూసైడ్ చేసుకున్నాడు. అదేంటి ఈయన ఆమె కోసం సూసైడ్ చేసుకోవడం అంటే, నాకు సార్కు మ్యారేజ్ అయిందని తెలియదు, పిల్లలు ఉన్నారని నాకు తెలియదు. అక్కడ పవిత్ర జయరామ్ ఆమె మేడంకు మ్యారేజ్ అయిందని తెలుసు, ఇతనికి మ్యారేజ్ అయిందని నాకు తెలియదు. అదేంటి ఈమె కోసం చనిపోవడం ఏంటి. ఓకే, ఇప్పుడు లవ్ అంటే ఎవరికి ఎప్పుడు పుడుతుందో తెలియదు, అది మన చేతుల్లో లేదు. బట్ నేను ఏం చెప్తున్నా అంటే దానికి పరిష్కారం అనేది ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళు చూసుకొని చేసుకున్నారు, వాళ్ళు పెద్దగా వాళ్ళ పిల్లలు, కాకపోతే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా. సో నాకు అక్కడ బాధ ఏమనిపించిందంటే నాకు నచ్చలేదు వీళ్ళు చేసిన అది. అంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు, లవ్ గురించి నాకు తెలియదు. మనం ఇప్పుడు మన విలేజ్ లో చూస్తాము, పల్లెటూళ్ళు ఎట్లుంటది అంటే అన్న చెల్లెల సంబంధాలు ఎక్కువ ఉంటాయి, అక్రమ సంబంధాలు అనేది నాకు తెలియదు. సో నేను అది కూడా నేను ఎందుకంత బాధపడ్డా అతని విషయంలో అంటే, నేను అతనితో కలిసి షూట్ చేశాను, 3 days చేశాను రాధమ్మ కూతురు సీరియల్లో. నాకు నర్స్ క్యారెక్టర్ 3 days చేశాను. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా బాగా మాట్లాడేవాడు. సో ఇందాక సార్ అన్నారు కదా ఆకర్షణకు ప్రేమకు తేడేంటని, నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఆకర్షణ అంటే ఏంటంటే చూసిన ప్రతి వస్తువు కావాలనుకోవడం, ప్రేమ అంటే ఏంటంటే చూసిన ఒక వస్తువు కావడం, దానికి దీనికి అంత తేడా. సో ఇతను ఏం చేసిందంటే, నేను వేరే ఇంటర్వ్యూలు చూశాను, అతన్ని ఒక టైంలో డౌన్ అయ్యే టైంలో ఈమె అతనికి ఛాన్సులు ఇప్పించిందంట. ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి అతనికి వేరే దారి దొరకలేదేమో. సో ఒక 2-3 అవకాశాలు ఇప్పించిందన్న విషయం నేను విన్నాను. ఆ విషయంలో అతను కాంప్రమైజ్ అయ్యి అలా రిలేషన్ పెట్టుకున్నాడేమో. సో ఓకే, అదేదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, వైపు ఒప్పించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ సూసైడ్ అనేది రాంగ్ అని నా డెసిషన్.
సో ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ విషయం ఏంటంటే తను నెగిటివ్ క్యారెక్టర్ రోల్స్ కూడా ఎక్కువ చేశాడు కాబట్టి ఎస్. అంటే ఒకనొక సందర్భంలో తను ఒక 6 months బ్యాక్ నాకు తెలిసి గుంటూరులోనో ఇక్కడ షూట్ తర్వాత ఒక సెలూన్ సెంటర్ ఓపెనింగ్ వెళ్ళాడంట. ఓకే. అక్కడ ఉన్న పెద్దవాళ్ళు తనను రిబ్బన్ కట్ చేయలేదంట, ఎందుకంటే తనలో ఆ నెగిటివ్ క్యారెక్టర్ నే ప్రొజెక్ట్ అయ్యడం వల్ల. ఓకే. సో ఇతనితోని రిబ్బన్ కట్ చేయించడం, ఎందుకని అంతగా చొచ్చుకుపోయింది నా క్యారెక్టర్ అనేసి తను చెప్పడం. యాక్టర్స్ అంటే ఎలా ఉంటారండి, మనకి ఏ క్యారెక్టర్ ఇస్తే మాకు ఏది ఇస్తే అదే చేస్తాం మేము. పాజిటివ్ గా అంటే మాకు అది మా ఫేస్ కట్ ని చూసి మా బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూసి క్యారెక్టర్ ఇస్తారు. సో అతనికి విలన్ గా సెట్ అవుతుంది కాబట్టి విలన్ గా ఇచ్చాడు. నిజం లైఫ్ లో విలన్ కాదు కదా అతను. ఎందుకంటే తను ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కూడా ఇదొక కారణం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, అతను యాక్సిడెంట్ లో పవిత్ర జయరాం గారు చనిపోయారు. ఓకే. అండ్ చందు గారు పక్కనే ఉన్నారు. మీడియా కూడా ఏం చేసిందంటే తను రియల్ గా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. అంటే దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఉంటుంది, ఆబ్వియస్ గా ఉంటుంది. అంటే ఏ విషయానికి ఆ విషయాన్ని మాట్లాడుకోవాలి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఒకరోజు 3 days తర్వాత హాస్పిటల్ నుంచి రావడము, దాని తర్వాత నీవు పట్టి ఒకరు చేతి కట్టుకున్న పట్టిపోయింది మళ్ళీ కిందికి వచ్చింది అనేసి దాన్ని హైలైట్ చేయడము. అతను ఎంత చెప్పుకున్నా కానీ కూడా అతని క్యారెక్టర్ గా సీరియళ్లలో చూసినది విలన్ క్యారెక్టర్ కాబట్టి, సో ఇతను నటిస్తున్నాడు అనేది కూడా తన పైన ప్రభావం పడ్డదనేసి సమాజంలో చాలా మంది భావిస్తున్నారు. సో క్యారెక్టర్ కూడా దీంట్లో ఇంపాక్ట్ అయిందని అనుకోవచ్చా? లేదండి, నటించాల్సిన అవసరం లేదు. సీరియల్ మట్టుకైతే అది నటించలేదు. కానీ కాకపోతే ఏంటంటే నిజంగా కూడా అతను ఇంటర్వ్యూలో చెప్తున్నా కానీ కూడా ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, సోకాల్ సోషల్ మీడియాస్ లో కానివ్వండి వచ్చిన వార్తల ప్రకారంగా తను నెత్తికి దాకిన దెబ్బ పట్టి తీసేశాడు, మళ్ళీ ఈ చేతికున్న పట్టి ఈ చేతికి వచ్చింది అనేసి ఇలాంటి కొన్ని కథనాలు రావడం వల్ల కూడా తను మనస్తాపం చెందాడనేసి చాలా మటుకు అన్నారు అనమాట. కావచ్చండి, ఎందుకంటే అతను దగ్గర నుంచి యాక్సిడెంట్ చూశారు కదా, అతను తీసుకోలేకపోతున్నాడు. ఆ థాట్ ఏదైతే ఉందో అతను ఏమంటున్నాడు అంటే అదే జరిగేది ఏదో నాకు ఎందుకు జరగలేదు అన్న థాట్ లోనే ఎక్కున్నాడు. ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు, సడన్ గా అతని కళ్ళ ముందే జరిగింది కదా, ఆ పక్కన అతనే ఉన్నాడు కదా. ఇప్పుడు నార్మల్ గా మనం వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితేనే మనం ఫీల్ అవుతాం. అలాంటి తోటి ఆర్టిస్ట్ ఆమె కూడా ఒక ఆర్టిస్ట్, వాళ్ళిద్దరు కలిసి సీరియల్ చేశారు. అది పక్కన పెడితే వాళ్ళు ఒక రిలేషన్లు ఉన్నారు. సో ఆయన ఏం చేసిందంటే అది తీసుకోలేకపోతున్నాడు, ఆ యాక్సిడెంట్ ని తీసుకోలేకపోతున్నాడు. ఆయన యాక్సిడెంట్ అయ్యి ఆమె చనిపోయిన దానికన్నా ఆమె దూరమైందన్న బాధ ఎక్కువ ఉంది తనకి. సో ఇక్కడ నుంచి తను లేదు ఎలా అన్న మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సూసైడ్ చేసుకున్నారు అంటున్నారు కదా. రీసెంట్ గా వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ చూశాను. సూసైడ్ చేసుకుంటే కాళ్ళకి అది ఎలా కడతారు, దారం కట్టుతారు. ప్లస్ ఇంకొకటి అంటే చెయ్యికి బాగా చెయ్యి ఇరిగింది, చెయ్యి లేస్తలేదు కదా. అలాంటప్పుడు పైన అలా సూసైడ్ చేసుకుంటారు, ఎలా ఊరేసుకుంటారు, పైకి చేతులు ఎలా లేస్తారు, దీని వెనుక పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయి అంటున్నారు. మనకు తెలియదు, నేను చూసినంత వరకు మీకు చెప్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లో పవిత్ర జయరాం గారు జరిగిపోయారు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత చంద్రకాంత్ గారు జరిగిపోయారు. ఒకవేళ గనక చంద్రకాంత్ గారు ఆ యాక్సిడెంట్లో చనిపోయి పవిత్ర జయరాం గారు బ్రతికుంటే పవిత్ర జయరాం గారు సూసైడ్ చేసుకునే వాళ్ళ? లేదు, చేసుకునేది కాదు. ఎందుకంటే బాధపడేదేమో, కొన్ని రోజులు రిలేషన్ లో ఉన్నాను అని బాధపడేదేమో. అంటే నార్మల్ గా సూసైడ్ చేసుకునేంత శక్తి ఎవరికి ఉండదు. ఒక పర్సన్ చనిపోతే సఫర్ అవుతారు, 1 year 2 years బాధపడతారు, కానీ అతనితో చచ్చిపోదామని ఎవ్వరు అనుకోరు. సో నేనైతే అనుకుంటున్నాను, అంటే నేను అనుకున్న ఒక ఆడపిల్లకే తెలుసు నా మైండ్ ఏంటో నేను చెప్తున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే మీరన్న పొజిషన్ లో ఆమె పవిత్ర జయరాం గారు ఉంటే సూసైడ్ చేసుకునేది కాదు అని నా ఉద్దేశం. మీరేమంటారు? ఇక్కడ 2 కోణాలుగా చూడాలి. స్త్రీకి ఉన్నటువంటి ఏకగ్రిత శక్తి పురుషుడికి ఉండదు. ఫస్ట్ ఆలోచన చేయాలి. శారీరకంగా స్త్రీ నిర్ణయం దృఢంగా ఉంటుంది. అది ఒక మంచి దారి కావచ్చు, చెడు దారి కావచ్చు, వాళ్ళు ఎంచుకునే విధానం బట్టి దేంట్లోనైనా కూడా దృఢంగా చేయగలుగుతారు. అది ప్రపంచ దేశాలు యుద్ధాలు జరిగినాయి ఒక ఆడగూతురు కూడా, చాలా చరిత్రలు చూసుకున్నాం మనం. అటనే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు వాస్తవంగా ఆమెకి జీవితంలో అనుభవం ఉంది, ఆ జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకొని వచ్చింది, విషయ సూచన ఉంది, ఆలోచన శక్తి ఉంది. కాబట్టి ఆమె వాస్తవంగా
ఈయన చనిపోయినాక చనిపోయేటువంటి నిర్ణయం ఏ స్త్రీ కూడా తీసుకోదు. మన గతాన్నించి చూసుకుంటూ వస్తే భర్తలు చనిపోతే భార్యలు సంసారాలను తీసుకొచ్చి పిల్లల్ని చదివిచ్చి బాధ్యతగా చదివిచ్చి వాళ్ళని ప్రయోజకులను చేసి ఎంతోమంది ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి స్త్రీమూర్తుల్ని మనం ఎంతో మందిని చూసాం. కాబట్టి అడుగుతున్నటువంటి తొందర నిర్ణయం తీసుకోదు, బాధ్యతగా ఉంటుంది కాబట్టి, బాధ్యత కలిగి ఉంటుంది. ఎక్కువ స్త్రీకి బాధ్యత కలిగి ఉంటుంది ప్రతి ఇంట్లో. కాబట్టి ఆ బాధ్యతని వాళ్ళు బరువుగా నింపి వాళ్ళకి అదే అండగా ఉంటుంది కాబట్టి ప్రాణం తీసుకున్న పరిస్థితికి రాదు. పురుషుడు ఏంటంటే ఏకాగ్రతకి నిమగ్నుడై ఉంటాడు. ఇతను అన్ని విషయాలలో దూరతాడు కానీ ఒక దృష్టి ఒక దాని మీద పెట్టలేకపోతాడు ఒక్కోసారి. బట్ అతని యొక్క నిర్ణయం అతని చేతుల్లో ఉండదు. పెట్టిన వాళ్ళు ఋషులు అవుతారు, ఉన్నారు కొంతమంది ఋషులు, కాదని మనం అనం. కాబట్టి ఆ కోణంలో పురుషుడు శనిక ఆలోచనకి గురైపోయి కాస్త ఆవేశం పెట్టుకొని ఆ శనిక ఆవేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదేమైనా కూడా నష్టం జరిగిపోయింది. ఒక 2 ప్రాణాలు అది ఒకటేమో యాదృచ్ఛికంగా జరిగిందైతే ఒకటేమో కావాల్సినటువంటి అతను చేతులారా చేసుకునేటువంటి, ఇది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ 2 కుటుంబాలకు కూడా నష్టం జరిగింది. ఇప్పుడు స్త్రీ పురుషులని పెద్దవాళ్ళు ఎందుకు వివాహ బంధంతో ముడిపెడతారంటే అది ప్రేమ బంధంగా, బాధ్యత బంధంగా, ఈ సొసైటీలో మీరిద్దరు భార్య భర్తలు, మీ ఇద్దరు ఆనందంగా ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు తప్పు పట్టారు అని ఒక స్త్రీని పురుషుని ఒక పెద్దల సమక్షంలో ఒక 2 కుటుంబాలు కలిసి వాళ్ళిద్దరిని ఒకటిగా చేస్తారు. ఆ హిందూ ధర్మంలో ఇంత గొప్ప ధర్మం మన హిందూ ధర్మం. సరే, ఏది ఏమైనా కూడా ఏ ధర్మంలో అయినా కూడా ఆ ధర్మంలోనే ఆ స్త్రీ పురుషుని కలపటం జరుగుతుంది. అది 2 కుటుంబాలు కాబట్టి ఆ ప్రేమ అభిమానాలతో కూడుకొని జీవనం నడిచే వాళ్ళది నడుస్తుంది. కొంచెం తప్పులు జరగవచ్చు ఎవరి ద్వారైనా, వాటన్నిటిని సవరించుకుంటూ ముందుకు పోయే ప్రయాణమే ఒక బాంధోత్యానికి బరువుగా, ఒక ప్రేమగా. ఇప్పుడు తల్లి పిల్లల పట్ల నిమిషాల మీద ప్రేమ తెలుపుతుంది, అది బయటకు తెలుపుతుంది తల్లి. ఇప్పుడు ఆ బిడ్డ కింద పడ్డాడు అనుకో, కింద పడిపోయిన ఎమ్మటి బిడ్డ తక్కని తల్లి పోయి ఎత్తుకొని ముద్దులాడుతుంది, నా బిడ్డ కింద పడ్డాడని. అంటే తల్లి ప్రేమ టక్కన ఓపెన్ అయిపోతుంది. అందుకే అమ్మ ప్రేమ గొప్పదనేటువంటి అంశంతో పిల్లలు అంటారు. కానీ అంతకంటే ఆకాశం కూడా అంతు చిక్కినటువంటి ప్రేమ తండ్రిది. ఈమె పడ్డప్పుడు ఎత్తుకుంది, కానీ తండ్రి ఏమనుకుంటాడు తెలుసా, నా అక్కడ ఎందుకు పడ్డాడు, అక్కడ బండలు పడటానికి వాడు కారణం ఏంది, రెండోసారి పడకుండా ఏమి చేయాలి, వాడు నడిచే విధంగా ఏం చేయాలి అని తెలపలేడు. వాడికి ఆ విధంగా నిలబడి నిచ్చినేస్తాడు, కింద భూమికి ఆకాశానికి నిచ్చెనగా నిలబడేటువంటి వాడు తండ్రి. చాలా గొప్పదా తండ్రి బాధ్యత. ఈ బాధ్యతలు వరవడిలో నుంచి వచ్చినటువంటి రావటానికి, ఆ రూటును పంపటానికి 2 కుటుంబాలు కలిసి పంపిస్తే ప్రేమ వివాహమై. సరే, అవి సఫలమవుతున్నాయా విఫలమవుతున్నాయా అంటే నడుచుకునే విధానాలు కావచ్చు. ఇప్పుడు కొత్త చదువులు, ఎక్కువ చదువులు చదివిపోయి ఎవరు ఫ్యాషన్ అయిపోయి చెరొక జాబులు చేసుకుంటే ఎవరి మీద అభిప్రాయాలు లేకుండా, ఒక పగలు డ్యూటీ, ఒక ఆయన రాత్రి నైట్ డ్యూటీ, ఎవరు కలయికలు లేకుండా ఏదో ఇబ్బంది. ఇక్కడ ఎప్పుడైనా ప్రతి కుటుంబాలకి, ప్రతి ఒక్క యువతి యువకులకి నేను ఒక్కటే చెప్తున్నా, పెళ్లి జరిగిన ఎమ్మటే పెద్దల్ని దగ్గర ఉంచుకోండి. ఒక రోజు ఒక కుటుంబానికి టైం ఇవ్వండి, వారంలో ఒక రోజు టైం ఇవ్వండి. ఆ టైంలో కుటుంబాలందరూ ఒక రోజు మీ భార్య తరపున కుటుంబకులందరితో కలిసి జీవనం చేయండి. రెండోది, మీ యొక్క తల్లిదండ్రులతో మీరు జీవనం చేయండి. ఒక్కరోజు పెద్దలతో కలిసి వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళు చెప్పే మాటలు, ఆ పిల్లలతో ఉండటం, అచ్చట ముచ్చట, ఈ విధంగా పోతుంటే బాధ్యతంగా, బరువుగా, బంధంగా, ప్రేమగా మారుతుంది. అంతేగాని ఆకర్షణగా పోయిందంత ప్రేమగా పెట్టుకోకూడదు. సృష్టిలో అందమైందంటే స్త్రీని మించిన అందం ఇంకోటి లేదు. స్త్రీని ప్రకృతితో పోలుస్తారు, ప్రకృతి అంత అందంగా ఉంటుంది, స్త్రీ అంత అందంగా ఉంటుంది. కానీ స్త్రీ అందంగా ఉందని చెప్పేసి మనం ఎక్కడికి పడితే అక్కడ మనస్సుని ఉరుకలాడిస్తే గుర్రాలు లెక్క ఏమవుతుంది, రథమనే శరీరము విఫలం చెందిపోతుంది. కాబట్టి ఇది ఒక ధర్మానికి మూలమై ఉంది. మనం ఇది ఏ యొక్క సిద్ధాంతంలోనైనా, ఏ యొక్క ధర్మంలో అయినా సరే, అది ఏ ధర్మంలో అయినా సరే అది. కాబట్టి ఆ ధర్మానికి అంటుబడి ఉండేంత వరకు బాగానే ఉంటుంది. లేని పక్షంలో కొన్ని మార్పులు జరుగుతాయి.
ఆ మార్పులు జీవితాన్ని ముందుకు తీసుకుపోవచ్చు, జీవితాన్ని పనంగా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ చందు కుటుంబీకులందరూ, ఆ తండ్రి, భార్య, ఆ పిల్లలు, చిన్న పిల్లలు, సరే వాళ్ళ జీవనం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటి తర్వాత అంశం. కానీ ఆ బిడ్డలకు తండ్రి రాడు కదా, పిల్లలకు తండ్రి రాడు, ఆ తండ్రి రాడు. రేపు ఆ పిల్లలు పెద్ద పెద్ద ఎత్తు ఎదిగి ఒక స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆనంద పట్టానికి ఇతను లేడు. అది ఆ పిల్లలకి ఎంత నష్టం, అది తెలియని వయసులో ఉన్నారు వాళ్ళ ఈ చందు తండ్రి ఆ యొక్క కార్యక్రమాలు చేపిస్తుంటే, ఆ కర్మకాండ కార్యక్రమాలు ఆ బాబును పిలుస్తుంటే ఆడికి ఏమీ తెలియటంలో పాపం పసిబిడ్డ ఉన్నాడు. ఇది ప్రాబ్లం. ఇటు ఒక పవిత్ర జయరాం పిల్లలు చూస్తే ఒక స్థాయికి ఎదుకున్నటువంటి తరుణంలో తండ్రి దగ్గర వద్దకు వెళ్ళారు. తల్లి లేని లోటు వాళ్ళు ఎవరు తీరుస్తారు? సరే నా తల్లి ఎటువంటిదైనా సరే నా తల్లి నాకు తల్లి, నాకు గొప్పది. నా తల్లి చాలా గొప్పది. నాకు తల్లి అంటే నాకు అమ్మనే. నా అమ్మ నన్ను పెంచడానికి ఎన్నో కష్టాలు దారబోసి, రక్తధారబోసి నన్ను చాకటానికి తను ఆరిపోతూ నాకు వెలుగుని నింపించింది నా తల్లి. అటువంటప్పుడు ఆ తల్లి దగ్గర ఉండాలనుకుంటాడు ఏ కొడుకు అయినా సరే. నీ తల్లి మంచిది, నా తల్లి మంచిది కాకపోవచ్చు, కానీ నా కాడికి వచ్చి నా తల్లి అంటే నేను ఒప్పుకోను. నా తల్లి గొప్పది. నా తల్లి వెలుతురిస్తూ తన ఆవిరైపోతూ నాకు జీవనం ఇచ్చింది కాబట్టి నాకు తల్లి కాబట్టి ఆ తల్లి లోటుని ఎవరు తీర్చగలుగుతారు ఆ పిల్లలకి? కాబట్టి ఈ రెండు కుటుంబాలకు కూడా తీరని నష్టం జరిగింది. అది వీళ్ళ కలయిక గుండా జరిగినటువంటిది అనేటువంటిది కాకుండా కూడా అది అనుకునే బదులుగా ఇప్పుడు ఒక విషయం, ఏ క్షణంలో ఏం జరుగుతున్నటువంటిది మనం ఎవరం కూడా గమనించలేము. కాబట్టి కుటుంబకులతోటి మనం కలిసి ఉన్న తరుణములు ఏమవుతుందంటే ఆ బాంధత్యము బరువుగా అనిపించేసి మనకి ఎవరికొకరు మనకు ఫోన్ చేయటమో మనం వారికి ఫోన్ చేయటమో జరుగుతుంటాయి. కొన్ని మాటలు, కొన్ని వలయాలు, కొన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి. ఈ కుటుంబకులతో ఈ చెందే చక్కగా కానీ ఉన్నట్టయితే, ఈమెతో స్నేహబంధం ఉన్నా సరే ఆ కుటుంబకులతో బాగున్నట్టయితే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుటుంబకులందరూ వచ్చి ఇతని దగ్గర ఉండేవాళ్ళు, లేదు ఇతను పోయి వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ అంతా ఉంటున్నప్పుడు ఈ నిర్ణయం రాదు, ఈ ఆలోచన రాదు, అతనికి కూడా రానివ్వరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎక్కడైతే ఈ యొక్క ఆకర్షణకు గురై ప్రేమగా దాన్ని మలుసుకొని ప్రేమగా ముందుకు వెళ్తున్నటువంటి బాధ్యతకు వెళితేనేమో సంతోషమే. కానీ ఆకర్షణగా ఉంచుకొని ప్రేమ, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తండ్రి మీద ప్రేమ చూపించకూడదా? ఆ తండ్రి చెప్పిన మాట ఒకటి వినొచ్చు కదా. నువ్వు ప్రేమించే మళ్ళీ వివాహం చేసుకున్నావు, ఆమెని కూడా మళ్ళీ ప్రేమించవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమ కంటే కూడా ఆకర్షణ చాలా గొప్పది. మనిషిలో 6 ఉంటాయి అరిషడ్ వర్గాలు: కామము, క్రోధము, మదము, మాత్సర్యము, చపలము, చిత్తం అని. అన్నిటినీ కూడా జయించవచ్చు, కానీ బుద్ధి అనేవాడు ఒకడు ఉంటాడు, వాడిని జయిస్తుంటాడు, యుద్ధం చేస్తుంటాడు వీటితోటి మన శరీరంలో. అన్నిటినీ జయిస్తాడు. ఒక కామాన్ని జయించటం చాలా కష్టమైనటువంటి పని, వాడిని జయించలేం. వాడికి ఎటువంటిదంటే జ్ఞానం అనేటువంటి ఒక వజ్రాయుధం ఉంటుంది. జ్ఞానం అనే ఒక ఆయుధం అంబు పొదలో, ఒక వేదాల అంబు పొదలో నుంచి జ్ఞానం అనే ఒక్క బాణాన్ని తీసి ఆ జ్ఞానం అనేటువంటి బాణం వేస్తే గాని కాముడు చావడు. ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? సాధనలో కలుగుతుంది. సాధనలో చేయనున్నప్పుడు భక్తి ఉండాలి. భక్తి ఉందంటే అందరిని ప్రేమించినట్టే, కుటుంబీకులందరినీ. కాబట్టి ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కుటుంబకులతో ఉండకపోవటమే అతని యొక్క ఈ విధంగా చేసుకున్నాడు అతని చేతుల. అదే కుటుంబీకులు ఉంటే ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడు. ఆ తండ్రికి ఇప్పుడు నిన్ను కని పెంచి 20 ఏళ్ళు సాగి పెద్ద చేశాడు నిన్ను. తన కళ్ళ ముందే నీకు ఆ కార్యక్రమం చేయాలంటే ఆ తండ్రికి అంతకంటే బాధ ఏముంది? ఆయన అల్లాడిపోతున్నాడు, నా కొడుకు అయిపోయింది, చిట్టంతా కొడుకు పోయింది అని చెప్పేసి. ఎంత బాధ అది. ఆ బాధ కలిగించటం అదేమన్నా ప్రేమ కిందకు వస్తుందా? బాధ్యత ఉంది అసలు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎవరికెవరి మా పేరెంట్స్ బాగలేరు, నీ పేరెంట్స్ బాగలేరు, మన ఇద్దరం కలిసి ఉందా? ఏందమ్మా మీ ఇద్దరు కలిసి ఉండి చేసేది? ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని ఏంది వీళ్ళు చేసేది? ఏం అనుభవం తెలుసు? ఏదన్నా చిన్న మాట వస్తే మాట పట్టింపులు వచ్చి అటొకరు ఇటొకరు పండుకోవడం, ఎవరి పాటికి వాళ్ళు ఉంటాం. అంటే కాదు కదా. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఒక నిర్ణయం వస్తుంది, వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు, మీరు వారితో మాట్లాడుతుంటారు, ఒక నిర్ణయం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈనాడు చూసాం,
చదువులు చదివి పై చదువులకి అని చెప్పి అమెరికా, జర్మనీ, లండన్ ఎటో పెద్ద పెద్ద దేశాలు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అమెరికా విదేశాల్లో పోయి అక్కడ చదువుకొని ఏం చేస్తున్నారు, అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఒక్కడే కొడుకుంటాడు, వాడు అక్కడే ఉండిపోతాడు. ఇక్కడ తండ్రులు కన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉంటుంది. రేటు పరిస్థితి ఏంది, వీళ్ళు హాస్టల్లో ఉంటున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఏం చెయ్యాలి వీళ్ళు? తినలేరు, తింటే అరాయించుకోలేరు, ఏం చేయలేరు, వాడు అక్కడ ఉంటాడు. ఇటువంటి తరుణం ఇదంతా అవుతుందంటే సరే పోయారు ఉమ్మడి కుటుంబం గతంలో. సరే అంత ఉమ్మడి కుటుంబాలలో మీకు పొందకెళ్ళ లేకపోయినా కూడా పెద్దవాళ్ళు ఉండాలి. ఒకరొకరు పెద్దవాళ్ళు ఉంటే ఈ నిర్ణయాలు జరగవనేటువంటిది ఫస్ట్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ అంశం వాళ్ళిద్దరు చనిపోవటానికి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. సరే మనం ఎన్నో కారణాలు ఎన్నో విధంగా మన ఆలోచనకు వచ్చినటువంటి విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటాం. ఏది జరిగినా కూడా అటు రెండు ఫ్యామిలీలకి నష్టం జరిగింది. ఇక్కడ ఈమె లేనటువంటి లోటు, తల్లి లోటు ఎవరు తీర్చలేరు, ఇతను లేని లోటు, తండ్రి లోటు ఎవరు తీర్చలేరు. కాబట్టి ఈ యొక్క బాధ మాత్రం చాలా ఇది. కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ఒక్కటే చెప్తున్నాం, ధర్మయోచనతో ఉండండి, ధర్మయోచన చేయండి, స్నేహం చేయండి, స్నేహంతో మెలకు ఉండి ఆ స్నేహంలో ఉండండి, ఒక బాధ్యతగా వ్యవహరించండి, కుటుంబానికి టైం ఇవ్వండి, కుటుంబ ఫ్యామిలీతో తిరగండి. సినిమా ఇండస్ట్రీలోకి రావటం తప్పు కాదు, వచ్చిన తర్వాత మీ నడవడికల్ని సక్రమైనటువంటి మార్గాలు చేసి అది పూలబాట అవుతుంది. ఇండస్ట్రీలకు కూడా మంచి యాక్టర్స్ దొరికినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక మంచి నటిని కోల్పోయినట్టు, ఒక నటుని కోల్పోయినట్టు. కాబట్టి ఇండస్ట్రీలకు కూడా ఇటువంటి నటులు పోతుంటే, ఇటువంటి యాక్టర్స్ అందరు పోతుంటే దానికి కూడా లోపం జరిగినట్టే. కాబట్టి అది ఎవరు బోర్చలేరు. కొత్త వాళ్ళు వస్తారంటే వాళ్ళు వస్తే వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు, కానీ వీళ్ళది ఎవరు చేయలేరు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వచ్చినటువంటి రూటు మంచి రూటు, దానిని పూలబాటగా మీరు వస్తుంది. రాళ్ళబాటలో నుంచి వచ్చి కష్టాలు పడి వస్తారు. పూలబాటలోకి అడుగు పెట్టంగానే అవి మర్చిపోవద్దు. ఆ పూలబాట కూడా రాళ్ళబాటగా అనుకొని జీవనం ముందుకు వెళ్తుంటే తర్వాత మీకు ముందు ఉంటుంది ఇంక అసలైనటువంటి పూలబాట. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి యాక్టర్స్ కూడా నేను ఇదే కోరుకుంటున్నా, అందరూ కూడా మీ యొక్క నిర్ణయాలని తీసుకునే నిర్ణయం మంచిది, అదే నిర్ణయంలో ముందుకెళ్ళండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తాను. మీరు మొత్తానికి సినీ రంగంపై ఉన్న మక్కువతో సినీ రంగంలో అడుగు పెట్టారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మీరు మీ యొక్క కెరియర్లో ఎలా ఉన్నది? మీరు ఏ సీరియల్స్లో చేస్తున్నారు, లేకపోతే ఏ సినిమా? నేను దగ్గర ఒక 25 సీరియల్ చేశాను. అది కాకుండా ఒక 4 మూవీస్ చేశాను. సో ఎలా ఉంది అంటే బాగుందని చెప్తాను, కాకపోతే దాన్ని వెనుక చాలా సఫర్ అవుతున్నా. ఇప్పుడు ఎలా అంటే ఇండస్ట్రీ అంటే ఎలా అంటే ఎవరికన్నా వెళ్ళి అవకాశం ఇయ్యో అని మనం అడిగినాం అనుకో, నాకేంటి అని అడుగుతున్నారు. నాకేంటి అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడే ఆగిపోతున్నాం, అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అక్కడి వరకు మాకు ఏ చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చినా చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేంటి అనేసరికి రివర్స్ వచ్చేస్తున్నాం. సో నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఏంటంటే, మేము ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎన్నో కష్టాలు పడి అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా ఒప్పించి ఏదో చేసి ఏదో బాధపడి ఇక్కడికి వస్తాము. మీరు ఆడిషన్ పెట్టండి, మా యాక్టింగ్ చూడండి, మేము సెలెక్ట్ అవుతానే ఇవ్వండి. అలా అని చెప్పేసి మేము తీసుకెళ్ళి కెమెరా ముందు నిల్చుంటలేం కదా. సో అందరికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఆడపిల్లల్ని ఇప్పుడు ఎవరైనా సరే కానీ కింద పరిచి మాట్లాడరు. సో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మా క్యారెక్టర్ మమ్మల్ని చూసి ఇవ్వండి, మా యాక్టింగ్ చూసి ఇవ్వండి. అంతేగాని వచ్చిన ప్రతి అమ్మాయి చెడ్డది అనకుండా వచ్చిన ప్రతి అమ్మాయి మంచిదని కాదు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇల్లు వదిలేసి వచ్చినంత మాత్రం చెడ్డది కాదు. అలా అని చెప్పేసి నేనైతే చాలా ఇప్పుడు 2 years నుంచి చేస్తూనే ఉన్నాను. బట్ ఏంటంటే అదొక్క విషయంలో ఆగిపోతున్నాను. ఇండస్ట్రీ ఉంటే మాలాంటి వాళ్ళకి చాలా మంది బాగుపడతారు. సో ముఖ్యంగా ఏంటంటే దాదాపు సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యను మనం ఇందాకే అనుకున్నట్టుగా డైవర్స్ అనేసి మనం మాట్లాడుతున్నాం కదా ప్రస్తుతానికి. సో దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే సెలబ్రిటీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది సొసైటీ. సో ఈ కార్యక్రమం వరూత్ ఎల్పిడిఓ అంటే వరూత్ అంటే వి ఆల్ ఆర్ వన్, దట్ ఈస్ హ్యుమానిటీ. మనమంతా ఒకటి, అదే మానవత్వం. ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సృష్టిలో అందరం కూడా పర్మనెంట్ కాదు, వస్తాము పోతాము. సో ఇవాళ మనం పోయిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కానీ కూడా మనమైనా రేపొద్దున ఏదో ఒక రోజు పోవాల్సిందే. సో మనం ఎలా వెళ్తున్నాం అనే దానిపైన తీసుకున్నటువంటి అంశమే ఫర్ ఎవ్రీ ప్రొడక్ట్ దెర్ ఈజ్ ఎక్స్పైరీ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో దీంట్లో భాగంగా ఏంటంటే
ప్రస్తుతం సమాజంలో ఏంటంటే ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలు డైవర్స్ దాకా దారితీస్తున్నాయి. కాబట్టి ఒక 100 కారణాలు చూపిస్తున్నారు విడిపోవడానికి. ఒక కారణం ఎందుకు లేదు మీ మధ్యలో కలవడానికి అనే దానిపైన ఈ కార్యక్రమం పెట్టాము. ఎందుకు ఆ కార్యక్రమం అంటే పిల్లలు ముఖ్యంగా, ఎందుకంటే మన భారతదేశం అంటేనే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర, దాని తర్వాత కుటుంబ సభ్యుల పాత్రతోనే ఆ పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది. కాబట్టి ఈ పిల్లలు క్రమశిక్షణతో పెరగకపోతే రేపు దేశానికి నష్టం జరుగుతుంది. ఒక క్రిమినల్స్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. క్రమశిక్షణ తప్పిన పెంపకం తద్వారా ఏంటంటే మన పిల్లలను మనమే నరుక్కుంటున్నాం అనే దానిపైన ఈ యొక్క కార్యక్రమం సే టు నో డైవర్స్ అనే కార్యక్రమం మనం తలపెట్టాం. సో ఆ కార్యక్రమానికి మనకు ముఖ్యంగా చెన్నారావు గారు రావడం, మన అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వడం, అండ్ మీరు కూడా నటన రంగం నుంచి మంచి కళాత్మకంగా మీ యొక్క ప్రతిభను చూపించాలని కోరుకుంటున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు రానున్న రోజులలో ఒక సెలబ్రిటీగా మారి 10 మంది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం సే నో టు డైవర్స్ అనే కార్యక్రమంలో ఈ యొక్క అంశం గురించి మాట్లాడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆత్మహత్యలు అంటే సూసైడ్స్ని నివారించడమే ఒక ప్రయత్నంగా భాగంగా. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారంటే, వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా అర్పిస్తున్నారంటే దేశ ప్రజలు బాగుండాలనేసి వాళ్ళ ప్రాణత్యాగాలు ఇస్తున్నారు. ఆ క్రమంలో ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళే కానివ్వండి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులే కానివ్వండి, వాళ్ళ యొక్క మిగతా కుటుంబాలు అంటే ఫ్యామిలీ మెంబర్స్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమం. సో దీంట్లో భాగంగా ఏంటంటే చాలా మటుకు అన్నారనమాట, ఈ ప్రోగ్రామ్ రెజిమెంటల్ బజార్ చందువాళ్ళ ఇంట్లో శిల్ప గారితో చేస్తే బాగుంటుంది అనేసి చాలామంది చెప్పారు. కానీ మాకెందుకో వరుత్ ఎల్పిడిఓ కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే పబ్లిసిటీ గురించి కాదు, మాకు ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్గా పెట్టుకున్నాం. ఒక అనుభవజ్ఞులు ఉండాలి ఈ యొక్క కార్యక్రమంలో, ఫిలిం ఇండస్ట్రీ గురించి తెలిసి ఉండాలి, అదే మాదిరిగా సొసైటీ గురించి తెలిసి ఉండాలి. తద్వారా వాళ్ళు ఇచ్చే అమూల్యమైన సందేశం విన్న వాళ్లకు కాస్త కనువిప్పుగా ఉండాలి. ఎవరైనా కానీ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు, వాళ్ళ కుటుంబాలు ఐక్యంగా ఉంటారు అనే ఆశతోని, ఒక ఆశయంతో ఈ యొక్క కార్యక్రమం మనం ఈరోజు చేసాం. సో దాంట్లో భాగంగా ఏంటంటే చాలా మటుకు అన్నారనమాట, ప్రోగ్రాంలు మీరు ఒక 5,000 రూపీస్ అక్కడ ఇచ్చేసేసి పబ్లిసిటీ వస్తుంది అండ్ మంచి ఇది వస్తుంది, మైలేజ్ వస్తుంది. అలా ఎలా ఉందంటే అది పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే యాక్టివిటీస్ మనం చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్, ఒక సెలబ్రిటీస్ నుంచి సిటిజన్స్ పాడవద్దు. ఒక సెలబ్రిటీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఒక సునీత గారి గురించి మనం మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యలు ఏం చేసుకోవట్లేదు కదా, ప్రాణత్యాగానికి ఏం తెగబడట్లేదు కదా. సో బాధ్యత రహితంగా వాళ్ళు ముందుకెళ్తున్న వాళ్ళ యొక్క విషయాలను కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలనేసి, కామన్ మ్యాన్కి రీచబుల్గా ఉండాలనేసి, వాళ్ళల్లో మంచి విషయాలను గమనించాలనేసి తీసుకున్నటువంటి కార్యక్రమం. సో చెన్నారావు గారు, మీరు ఈ యొక్క అమూల్యమైన సందేశం మన యొక్క వ్యూవర్స్ గురించి ఇచ్చిన విధానం కానివ్వండి, మీరు చూపించినటువంటి శ్రద్ధ కానివ్వండి, నేటి యువతకి ఎంతో ఆదర్శం. సో మీ సంతోషానికి ప్రతీక మీ పిల్లలు. మీ పిల్లల గురించి అయినా ఆలోచించి మీ డైవర్స్ని విరమించుకోండి. అటువంటి కార్యక్రమం సే నో టు డైవర్స్ అనే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఒక 10 మంది జంటలు విడిపోదాం అనుకునే వాళ్ళని కలపడమే మా ధ్యేయం. దాంట్లో భాగంగా ఇరు వర్గాల కుటుంబాలలో సంతోషం చూడడమే మా యొక్క ఆశయం. సే నో టు డైవర్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వ్యక్తులు ప్రొడ్యూసర్ ఎల్వి చెన్నారావు గారు, అదే మాదిరిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సరిత గారు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశం ఏంటంటే నేటి యువకులు మరి కుటుంబ సభ్యులందరికీ కూడా కలిసికట్టుగా ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం అన్నట్టుగా సాగాలి మన యువకులకు ఎంతో ఆదర్శం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎల్వి చెన్నారావు గారికి నమస్కరిస్తూ, సరిత గారికి నమస్కరిస్తూ, ఎల్పిడిఓ కేంద్రం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సే నో టు డైవర్స్, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అని తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్, వరూత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి.